ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. అమెరికా షట్డౌన్, చైనా ఆర్థిక పరిస్థితులలో బలహీనత, మధ్యప్రాచ్యంలో జియోపాలిటికల్ ఉద్రిక్తతల వంటి అంశాలు పెట్టుబడిదారులను సురక్షిత ఆస్తుల వైపు మళ్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగారంపై డిమాండ్ పెరిగి ధరలు కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. భారత మార్కెట్లో బంగారం ధరలపై ప్రభావం, అంతర్జాతీయ బంగారం ధరలు పెరగడంతో భారత మార్కెట్లో కూడా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రూపాయి విలువ డాలర్తో పోలిస్తే బలహీనపడ్డం కూడా ధరలను మరింత ఎగబాకేలా చేసింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో బంగారం ధరలు 1,50,000 వైపు వేగంగా పరుగులు పెడుతున్నాయి. కొనుగోలుదారులపై భారమైన ప్రభావం పడుతోంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగల సీజన్ కొనుగోలు చేసే కుటుంబాలు తమ బడ్జెట్ను సవరించుకోవాల్సి వస్తోంది. కొందరు తక్కువ బరువైన నగలు కొనుగోలు చేయడం వైపు మొగ్గు చూపుతుండగా మరికొందరు బంగారం కొనుగోలును వాయిదా వేస్తున్నారు. పెట్టుబడిదారులకు లాభమైతే జాగ్రత్త అవసరం. పెట్టుబడి దృష్ట్యా చూస్తే బంగారం ధరలు పెరుగుదల పెట్టుబడిదారులకు మంచి లాభాలనిస్తోంది. బంగారం ఫండ్లు, గోల్డ్ ఈటీఎఫ్ల వంటి ఆర్థిక ఉత్పత్తుల్లో పెట్టుబడి పెట్టిన వారు మంచి రాబడి పొందుతున్నారు. అయితే ధరలు అతివేగంగా పెరిగినప్పుడు మార్కెట్ సరికి చేసుకునే అవకాశం కూడా ఉండడంతో జాగ్రత్త అవసరం. బంగారం ధరలు పెరగడంతో జ్యువెలరీ వ్యాపారులు కూడా కొత్త ఆఫర్లు అందిస్తున్నారు. పాత బంగారం మార్పిడి స్కీమ్లు, మేకింగ్ ఛార్జీలపై తగ్గింపులు, డిస్కౌంట్లు వంటివి అందిస్తూ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో కూడా అమ్మకాలు సాధారణంగా తగ్గుముఖం పట్టాయి. భవిష్యత్తులో ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో రూపాయి బలహీనత కొనసాగితే దేశీయ మార్కెట్లో ధరలు మరింత పెరగవచ్చు. కనుక బంగారం కొనుగోలు లేదా పెట్టుబడి చేయాలనుకునే వారు మార్కెట్ పరిస్థితిని బాగా అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.